కార్యం చేయండి ప్రభువా. జేజీఎం సబ్స్క్రైబర్స్ అందరిని కూడా దీవించు తండ్రి, అందరిని ఆశీర్వదించు తండ్రి, అందరిని బలపరచునైనా, నీ వాక్యం ద్వారా మాట్లాడునైనా, నీ కృప మాకు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన సమయంలో మేము దీవించబడదుము గాక. కృప చూపించండి నాయన, దయ చూపించండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. అందరు కలిసి పాడదాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం,
త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే. పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, యేసు నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా, ఓ బ్రతుకంతా యేసయ్యా నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, యేసు నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపి నీవే, ఆరాధింతును నిన్నే, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తానికే స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవాని యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవాని యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, హల్లెలూయా, 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 యేసయ్యా,
రెండవది, అబ్రహాము భార్య చాలా అందంగా ఉండేది, చాలా చాలా అందంగా ఉండేది. అబ్రహాంకి డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చిందంటే, నువ్వు నా భార్య అని చెప్పావు అనుకో, ఫస్ట్ నన్ను చంపేస్తారు. ఇంత అందంగా ఉన్న భార్యను కలిగి ఉండటం ఎంత ప్రమాదమో చూడండి. ఎప్పుడు ఎవడు కొడతాడో తెలియదు. అయితే ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే, నన్ను చంపేస్తారు, నువ్వు నీ అందాన్ని చూసి నన్ను చంపేసి నిన్ను భార్య చేసుకుంటానంటే, ఎగ్జాక్ట్లీ అలాగే అబీమెలెకు రాజు ఏం చేశాడంటే ఆమెను తీసుకెళ్ళిపోయేసరికి తీసుకెళ్ళి రాజనగర్లో పెట్టి, అతడు చాలా అందమైన అమ్మాయి, అందమైన వ్యక్తి నాకు దొరికింది అని సంతోషపడుతుంటే, ఇలా నిద్రలో జారుకున్నాడు, కలలు కంటూ నిద్రలో జారుకుంటే దేవుడు అన్నాడు వచ్చి, బాబు అబీమెలెకు, ఆమె ఎవరో తెలుసా? ప్రవక్త భార్య. ఎవరామె? ప్రవక్త భార్య. ఆ విషయంలో నువ్వు చచ్చిన వాడవు, ఆమెను టచ్ చేస్తే నీ ప్రాణం పోద్ది. దేవుడు హెచ్చరిక చేశాడు. అందరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గర్భాలన్నీ మూసేశాడు, వాళ్ళ భార్య గర్భం మూసేశాడు, పని వాళ్ళ గర్భాలు మూసేశాడు, ఎవరి గర్భం, అన్ని గర్భాలు మూసేశాడు. ఎవరి కోసం? శారా కోసం. అందరి గర్భాలు మూసేసి ఇలాగ కల వచ్చింది. కల్లో ఈ పరిస్థితి చూసి, ఎంత పొరపాటు చేశావమ్మా, నాకు మా అన్నని చెప్పావు, పొరపాటున ఏమన్నా జరుగుంటే నా ప్రాణం పోయేదే అని 1000 రూపాయలు తీసుకొచ్చి, ఆ రోజుల్లో క్రీస్తుకు పూర్వం అబ్రహాము కాలంలో 1000 రూపాయలు ఇచ్చారు. ఎంత ఉంటుందని ఈరోజు లెక్కేస్తే అబ్బో పరిహారం చెల్లించాడు. దీంతో నీకు నాకు చెల్లి అయిపోయిందమ్మా, పరిహారం చెల్లించాను అంటే, ఇప్పుడు అబ్రహాము ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేయగా మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ప్రార్థన మూయబడిన గర్భములను తెరుస్తుంది, స్వస్థత పరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే వూమ్స్ అండ్ వూండ్స్. ఎవరైనా సరే ఈ మాట చెప్పండి నాకు, వూమ్స్ అండ్ వూండ్స్. వూమ్స్ అండ్ వూండ్స్. చూసారా? ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ వూమ్ టు బి ఓపెన్, నీ గర్భం తెరవబడాలంటే యు హావ్ టు ప్రే. నీకున్నటువంటి గాయాలు తగ్గిపోవాలంటే ప్రార్థన చేయాలి. గాయాలు ఎక్స్టర్నల్ వూండ్స్, ఇంటర్నల్ వూండ్స్. దయచేసి అందరూ కూడా చూడండి, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. బాహ్య సంబంధమైన గాయాలు, అంతరంగిక సంబంధమైన గాయాలు. బ్రదర్, సిస్టర్, ఎక్స్టర్నల్ వూండ్స్ అందరికి కనబడతాయి. కాలికి, చేతికి దెబ్బ తగిలింది, కాలికి దెబ్బ తగిలింది, కాలు కట్టేశారు, అందరు కనబడుతుంది. కానీ ఇంటర్నల్ వూండ్స్, లోపల గాయాలు, ఎన్నో రకాలైనటువంటి ఇంటర్నల్గా జరిగేటటువంటి, ఇంటర్నల్గా అంతరంగికమైనటువంటి గాయాలు. కొంతమంది బాగా మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు కూడా వాళ్ళే మనకు లోపల గాయాలు చేస్తారు. బయట గాయాలు ప్రమాదవశాత్తు జరుగుతుంది. వంట చేస్తున్నారు, ఆయిల్ చింది పడింది, గాయమైంది, అది బాహ్య సంబంధమైంది. కానీ మనకు బాగా ప్రియమైనటువంటి, మనం బాగా నచ్చిన మెచ్చిన భర్త ఒక్క మాట అన్నాడనుకో, లోపల ఎక్కడో గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకున్న గాయం అలాగే ఉంటుంది, పచ్చిగానే ఉంటుంది. పైకి నువ్వు ఏదోలే అన్నట్టుగా భర్తతో కలిసి ఉన్నట్టుగానే ఉంటావు, కానీ నువ్వు కలిసి ఉండవు. ఇంటర్నల్గా నీకేముంది? గాయం ఉంది. ఎక్స్టర్నల్గా ఉండే గాయాలు మందు రాస్తే పోతుంది, ఇంటర్నల్గా ఉండేటటువంటి గాయాలు, లోపల ఉన్న గాయాలు, ఈ గాయాలకు కూడా మందు ప్రార్థనే. ఎక్కువగా ప్రార్థన చేయటం ద్వారా ఇంటర్నల్ వూండ్స్ కూడా ఏమవుతాయి అంటే హీల్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ బిటర్ టువర్డ్స్ ఎనీ బాడీ, ఎవరి విషయంలోనైనా కానీ నువ్వు బాగా కోపంగా, ద్వేషంగా ఉంటే అది నీకు ప్రమాదం, గుండె పోటుకు కారణం. అది రిమూవ్ ఆల్ ద బిటర్నెస్ టువర్డ్స్ ఎనీ బాడీ. ఎవరి మీద ద్వేష భావం కానీ, ఏహ్య భావం కానీ. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట, కొంతమంది చూస్తే తిట్టబుద్ధి అవుద్దంట, కొంతమంది చూస్తే పేట అయిబుద్దంట, కొంతమంది చూస్తే పేట లాగే బుద్ధి అవుద్దంట. దేవుని బిడ్డలారా, కొంతమంది ఇలా ఉంటారు. అయితే ఏదేమన్నా కానీ నేనేమంటున్నానంటే, మీకు ఉన్నటువంటి ఇంటర్నల్ గాయాలు, ఈ యొక్క ఇంటర్నల్ వూండ్స్ అనేవి హీల్ అవ్వాలంటే
మీరు ప్రార్థన చేయాలి. గొప్ప దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నైనా. విశ్వాస సహితమైన ప్రార్థన నేను చేయడానికి నాకు సహాయం చేయి. నాకు విముక్తి కావాలయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా. అగ్ని చల్లారాలి ప్రభువా, జీవము ప్రవేశించాలి నాయనా, మరణము కొట్టివేయబడాలి నాయనా. మరణం అనేది మచ్చుకైనా కనబడకుండా పోవాలి ప్రభువా. నీ కృప చూపించండి నాయన. నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము